ఆ ర్యాంకు నన్ను హైట్కి తీసుకెళ్తుంది అనుకున్నాను, కానీ ఈ జన్మకి హైట్ చాలు. నేనే లేనప్పుడు నా ఫోన్ ఎందుకు? ప్రతి ఊర్లో స్టూడెంట్స్ రకరకాలుగా చదువుకుంటారు. అదే వీడి విషయానికి వస్తే వీడు బుక్ కన్నా నేచర్ని తెగ చదివేస్తున్నాడు. వీడిని చూడండి, పేజీలు తిరిగేస్తున్నాడు. అది బుక్కా హోటల్లో మెనూనా? కొంతమంది పడుకొని చదువుతూ ఉంటారు, అదే కొంతమంది చదువుతూ పడుకుంటారు. బుక్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టాలంటే వీడు బాల్ పైన కాన్సన్ట్రేషన్ పెట్టినట్టున్నాడు. ఈ టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉండదు. అబ్బాయి బాగానే చదువుతున్నారని అనుకుంటున్నారా? అయితే కొంచెంసేపు ఆగండి. ఫోన్ వచ్చే ఎత్తాలా వద్దా, ఎత్తాలా వద్దా, ఎత్తేస్తే పోదా? ఇంకా పక్కింట్లో ఎవరున్నారు నేను చెప్పక్కర్లేదు. కొంతమంది బైక్ని లవర్లా చూసుకుంటుంటారు, బైకే వాళ్ళ ప్రాణం. లైఫ్లో ఇన్ని లైఫ్లో ఇన్ని అట్రాక్షన్స్ ఉన్నప్పటికీ ఇవన్నీ ఎదిరించి చదివిన ఇద్దరు వ్యక్తుల గురించి ఈ సినిమా. ఇద్దరు ఇంట్లోకి వచ్చారు. అసలు ఇంట్లో ఏం జరిగింది 5 నిమిషాల క్రితం ఇప్పుడు చూద్దాం. అక్కడ ఏం ముఖం పెట్టుకొని వచ్చావరా మళ్ళీ? రా బాబు రా లోపలికి. కాలేజ్ నుంచి ఫోన్ వచ్చిందిరా నాకు. సెకండ్ ఇయర్ సెకండ్ టైం మళ్ళీ ఫెయిల్ అయ్యావు. ఎన్నిసార్లు ఇలా ఫెయిల్ అవుతూ ఉంటావు? డిస్టింక్షన్ వచ్చిందంటగా. కంగ్రాట్స్ రా నాన్న, మా పేరు నిలబెట్టావు. ఏంట్రా గొణుకుతున్నావు? మాట్లాడు మాకు. నువ్వు ఈ జన్మలో బాగుపడవు. ఫస్ట్ అటెంప్ట్లో మంచి సీటు తెచ్చుకున్నావురా, నాకు చాలా గర్వంగా ఉంది బాబు. నిన్ను భరించడం మా వల్ల కాదు. నిన్ను తిట్టి తిట్టి మాకు ఇసుకొచ్చింది. ఇప్పుడు నీకేం కావాలో అడగరా. ఈ వాచ్ నీకోసమే కొన్నాను నేను. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? నీకు అసలు బుద్ధి జ్ఞానం అనేది ఉందా? నీ మీద పెట్టుకున్న ఆశలన్నీ తలకిందులు చేసావు కదరా. ఇక మీద నువ్వు నాకు ముఖం చూపించు. పో. సినిమాకా? సరేరా వెళ్ళరా. బాయ్ రా, తొందరగా వచ్చాయి. అదనమాట, చూసారు కదా వీళ్ళ సినిమా. ఒకడేమో సంతోషం సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాడు, ఇంకొకడేమో దుఃఖంతో చనిపోవాలనుకుంటున్నాడు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు అనుకున్న గమ్యాన్ని చేరతారా? లెట్స్ సీ. Worship the game until you know to love yourself. Love is all you love yourself. Come on.
నువ్వే జీవితానికి ఎక్కడ ఉందో గమ్యమన్నది తెలియదు అన్న ఆగదే మరి సాగిపోయే ప్రయాణం నంబే లాంటిది కాదుగా ఇది ఎన్నో ఎన్నో మలుపులున్నది దిగుడు దిగుడు చూసుకోనిది పరుగు తీసే ప్రవాహం ఈ దారిలో నవ్వు చిలకరించే మల్లె పువ్వులు తీయగానే నిన్ను గాయపరిచే తేనె తీగలెన్నో ఎంత వింతని తెలుసుకో ప్రపంచం అంతుతేలని సృష్టిలో రహస్యం ఎంత వింతని తెలుసుకో అంతుతేలని సృష్టిలో రహస్యం ఏంట్రా కల్దొబ్నియా ఇదంతా బాగానే ఉంది, మరి సూసైడ్ సీన్స్ ఎక్కడ? ఇప్పుడిక్కడ రేపు ఎక్కడ అన్న ఈ మిస్టరీకి బదులు ఎవ్వరూ చెప్పలేరుగా అందుకే నేటి రోజే నీతి ఎంత చిన్నదో తెలుసుకో జీవితం హే డూడ్, ఏంటి రూమ్ మెరిసిపోతుంది? అదే నాకు అర్థం కావట్లేదు భయ్యా. వా చాలా నొప్పులు ఉన్నాయి భయ్యా. అసలు ఇక్కడికి ఎలా వచ్చాం? నాకు యాక్సిడెంట్ అయింది, గుర్తొచ్చింది, చనిపోయాను. సేమ్ టు యూ భయ్యా. అంటే మనం ఇప్పుడు స్వర్గంలో ఉన్నామా? ఊరికే భయ్యా, సూసైడ్ చేసుకుంటే స్వర్గానికి ఎందుకు వస్తాం? సూసైడా? నువ్వు అసలు ఎలా చనిపోయావు? ఏం జరిగింది? సెకండ్ ఫ్లోర్ నుంచి దూకావా? దూకే ముందు కళ్ళు మూసుకున్నావా? కరెక్ట్ రా. రివైండ్ చేస్తే దూకే ముందు నీకు కాల్ వచ్చింది కదా, ఎవరిదై ఉండొచ్చు? తెలియదురా. ఊరుకోరా, మీ అమ్మ చేసి ఉండొచ్చు. అవునరా, మా అమ్మ ఫోన్ ఎత్తుండాల్సింది. ఒక్కసారి మా అమ్మని కలిసి సారీ చెప్పాలని ఉంది. ఇప్పుడేం చేయలేం రా, నేను కూడా ఇక్కడ వస్తాను అనుకోలేదు. నువ్వైతే కారణం లేకుండా చనిపోయావు, నేనైతే కారణం ఉండి చనిపోయాను. ఏంట్రా తొక్కలో కారణం? మీ నాన్న తిట్టాడానా? నాన్న కాకపోతే పక్కనింటోడు తిడతాడా? నువ్వు ఏదో అవుతావని ఆస్తూ తిట్టుంటాడు. నాకు అర్థం అవుతోంది భయ్య, దూక్కోకుండా ఉండాల్సింది. ఒకవేళ మీ నాన్నని మళ్ళీ కలిస్తే ఏం చెప్తావు? ఏం చెప్తాను భయ్య, నాన్న నేను తప్పు చేశాను, నేను అర్థం చేసుకో ఉండాల్సింది. ఇప్పటి నుంచి సిన్సియర్గా ఉంటాను. ఓ గాడ్, మాకు ఇంకో ఛాన్స్ లేదా? హే డూడ్, ఇన్సేపు మనం హాస్పిటల్లో ఉన్నాం రా, బతికేసాం. వీఆర్ అలైవ్. ఇప్పటి వరకు మత్తులో ఉన్నామా? వా చాలా నొప్పులు ఉన్నాయి భయ్య. మీరిద్దరూ ఇప్పుడు సేఫ్గా ఉన్నారు. మీ పేరెంట్స్ వస్తున్నారు, దారిలో ఉన్నారు.
ఒరేయ్ ఒరే మీ నాన్న వస్తాడ్రా ఇప్పుడు. ఏం మాట్లాడతావురా? మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఏంట్రా ఇది, ఎంత పని చేసావురా? అది 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 ఏదో ఒకటి చెప్పరా. ఏం చెప్తాను భయ్య. నాన్న నేను తప్పు చేశాను, సారీ నాన్న, తప్పు చేసేసాను. మిమ్మల్ని అర్థం చేసుకోవాల్సింది. నన్ను చూసానండి, మీ నాన్నని చూసి చెప్పు. ఇప్పటి నుంచి సిన్సియర్గా ఉంటాను, ఇంకెప్పుడు ఇలా చేయను, సిన్సియర్గా ఉంటాను. సినిమా చూస్తానని వెళ్ళి సినిమా చూపించావు కదా, ఇక మీదైనా జాగ్రత్తగా ఉండరా. అసలు అనుకోకుండా జరిగిందన్న, సారీ. ఇదిగోరా నీ వాచ్, యాక్సిడెంట్ జరుగుతుంది. థ్యాంక్స్ డాడ్. అసలు నీ మీద నేను ఇంత ప్రెషర్ పెట్టకుండా ఉండాల్సింది. నువ్వు ఇంతలా మనసుకు తీసుకుంటావని అనుకోలేదు. ఇక మీద వాచ్ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఎంతోమంది తెలియక యాక్సిడెంటల్గా చనిపోతుంటారు. అదే మనం తెలిసి చనిపోవాలనుకుంటే అది ఎంత ఎర్రో మనమే అర్థం చేసుకోవాలి. Out the house with my swagger, hop in there with yo, I got places to go. People to see, time is precious, I look at my Cartier out of control. Just like my mind where I'm going, the women, the shorties know nothing but clothes. No stopping at my Pirelli's on, unlike my jewelry that's always on. I know the storm is coming, my pockets keep telling me it's gonna shower. Call up my homies, it's on and popping the night cause it's meant to be ours. We keep a fadeaway shot cause we ballin' this like a Patron every hour. Lil' mama, ow, you just like the flowers. Girl, you the truth with all that goody power. Beautiful to be, it's going down. From the top of the pole, I watch her go. She got me throwing my money up. Ain't nothing more beautiful to be, it's going down. Hey, Charlie must know I'm the man. My money love her like a #1 fan. Don't open my mouth, let her talk to my fans. My Benjamin Franklin's. A couple of fans, I got rubber bands. Paper planes making a dance. Get dirty all night, that's part of my life. We building castles that's made out of. She's amazing, on fire blazing, hotter than Cajun. Girl, what you move with the closer? Time to get paid, it's maximum wage. That body belong on a poster. I'm in the days, that bottom is waving at me like, damn it, I know you. You run the show like a gun out of holster. Tell me whatever and I'll be your chauffeur.